నమ్ముట నీ వన్న అయితే నమ్మేవానికి సమస్తం సాధ్యమవుతుంది అనుకో. ఆయన సమస్తం సాధ్యమే, కానీ ఆయన సాధ్యమని మీకు నమ్మకం సాధ్యమా? ఆయనకి సాధ్యమే, కానీ ఆయన సాధ్యమని నీకు నమ్మకం సాధ్యమా? ఆ అమ్మాయికి నమ్మకం ఏం సాధ్యమైందంటే ఈ వస్త్రం చెప్పులు ముట్టితే సరిపోతుంది. నా కూర్చుంటా అనేక మంది వైద్యుల చేత నీకు డబ్బు అంతా ఖర్చు పెట్టుకుని ఎంతో తిప్పలు పడ్డావు కదా, ఇక్కడ డబ్బులు లేవు గిబ్బులు లేవు, ఏమి లేవు. అందువలన ప్రభువు యేసు దగ్గరికి విశ్వాసంతో మనుషుడు చేరితే ఆయన ప్రభావంలో కొంత పంచుకోవటం, ఆయన శక్తిలో కొంత అనుభవించటం, ఆయన గుర్తింపును పొందటం, ఆయన సహవాసం కలిగి ఉండటం అనే విశేషమైన సంగతులు అనేక దాంట్లో ఇప్పుడు ఉన్నాయి. అయిపోయింది కార్యక్రమం. ఆమెకు అర్థమైపోయింది, ఇక నన్ను పట్టేసాడు ఇప్పుడు ఈయన, నేను రహస్యం చేసే పని ఓపెన్ చేసేసాడు, బయటకు వచ్చేసింది నా పని. లేచినప్పుడు ఏం జరిగిందంటే వెంటనే ఆమె రక్తధార కట్టెను ఒకటి గనుక తన శరీరంలోని బాధ నివారణ అనేదని గ్రహించను. రెండు సంగతులు జరిగాయి అక్కడ. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళాలని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రమును ముట్టినది ఎవరని అడుగగా ఆయన శిష్యులు జనసమూహం మీద పట్టుకుని చూస్తున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుతున్నావా అని. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలని ఆయన చుట్టూ చూచాను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచు ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరిచాను, సమాధానం కలుగుని పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కొలుకొలుగును కానీ ఆమెతో చెప్పాను. అనేకను మాట్లాడుతుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవెక్కను బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అని యేసు వారికి చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక ఉంచినంత మాత్రం సమాజ మందిరంతో చెప్పి పేతురు యాకోబు సోదరుని యోహాను అని వారిని తప్ప మరి ఎవరినైనా తన వెంట వెళ్ళరానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా చాలా ఏడ్చుచు ప్రలాపించటం చూడనుట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుతున్నారు, ఈ చిన్నది నిద్రించుతున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయన